నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? 60వ పడిలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కాలం ఎంత తొందరగా గడిచిపోయిందో అర్థమే కాదు. కాపురాలు మొదలైన రోజు నుంచి దంపతులు మాకేంటి, మేము ఒంటరులం ఎప్పుడూ కాము అనిపించేలా కాలచక్ర గమనంలో పిల్లల అరుపులు, బంధువుల రాకపోకలు, పండుగల హడావిడి, స్నేహితులతో సరదాలు ఎన్నెన్నో వారిని ఎప్పుడూ ఒంటరితనానికి లోను చెయ్యనివ్వవు. కానీ కాలం తన పని తను చేసుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది కదండి. కూతుళ్ళు పెళ్ళిళ్ళై మహాలక్ష్ముల్లాగా తమ కాపరాలకు వెళ్ళిపోతారు. కొడుకులు చదువులు వివాహాలు అయ్యి వారి ఉద్యోగ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు అంటూ వారి వారి జీవితాలలో నిమగ్నమైపోతారు. బంధువులు స్నేహితులు అంటారా, ఎవరి జీవితం వారిది అయ్యి రాకపోకలు, ఫోన్ కాల్స్ కూడా తగ్గిపోతాయి. ఒకప్పుడు సందడిగా ఉన్న ఇల్లు నెమ్మదిగా నిశ్శబ్దంతో నిండిపోతుంది. చివరికి మిగిలేది భార్య, భర్త. అప్పుడు ఒకరి అడుగుల శబ్దానికి మరొకరు ఎదురు చూస్తూ, ఒకరి దగ్గుకు మరొకరు కలవరపడుతూ, ఒకరి మందులు మరొకరు గుర్తు చేస్తూ, ఒకరి ఒంటరితనానికి మరొకరు తోడు ఇస్తూ. కానీ కాలం దీన్ని కూడా శాశ్వతంగా ఉండనివ్వదు కదండి. అందుకనే వయోవృద్ధ దంపతులారా, కాళ్లలో బలం ఉన్నప్పుడే కలిసి నడవండి. పార్కుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకోండి. బయట రెస్టారెంట్స్లో కలిసి కాఫీ తాగండి. ఎందుకంటే రేపు ఒకరి కళ్ళజోడు వెతకాల్సింది మరొకరే, ఒకరి చేతికర్రగా మారాల్సింది ఇంకొకరే. దీన్ని మరిచి కోపతాపాలు, అహంకారాలు, మాటల యుద్ధాలు, మౌనాలతో మీ మధ్య దూరం పెంచుకోవద్దు. ఒకరు కోపంగా ఉంటే మరొకరు శాంతింపజేసి నవ్వింపజేయండి. క్షమించుకోవడానికి కూడా మిగిలింది మీ ఇద్దరే. ఇప్పుడో అప్పుడో, ముందో వెనకో ఇరువురిలో ఒకరే మిగిలిపోయి ఒంటరైపోయి మీ గుండెల సవ్వడి, మాట, బాధలు మీరే వింటూ శేష జీవితం గడపాల్సి వస్తుందని మర్చిపోకండి. అందుకనే అనుక్షణం ప్రతిక్షణం సమయాన్ని, సాంగత్యాన్ని జీవితాంతపు రోజులలో ఒంటరిగా ఉన్నప్పుడు మధురమైన ఆలోచనలుగా మిగిల్చుకోండి. సమయాన్ని చెయ్యజారనివ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.